ఎన్నికలకు ముందు హైదరాబాద్ అన్న పేరు వ్యూహాత్మకంగానే వాడారు వైవి సుబ్బారెడ్డి. అదేదో ఆషామాషిగా అనుకుంటున్నారు. చాలా టెక్నికల్గా తెలివిగా వాడారు. ఇప్పుడు రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. అమరావతిని రాజధాని నోటిఫై చేయాలంటే అమరావతి నగరం ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది జ్యూరిస్డిక్షన్ పెట్టాలి. తెలుగుదేశం ఏం చేసింది? 29 గ్రామాలను అమరావతి అంది. జనాలకి అందరికీ ఏమని చెప్పింది? విజయవాడ గుంటూరు అని. 1 కోటి మంది జనాభా 29 గ్రామాల ప్రదేశంలో పడతారా? 55,000 ఎకరాల్లో 1 కోటి మంది జనాభా పడతారా? అది నోటిఫై చేస్తే తప్పు అవుతుంది. పోనీ విజయవాడ గుంటూరులు కలిపి నోటిఫై చేస్తే అన్యాయం అంటారు. మళ్ళీ అసలు అమరావతి చెయ్యదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే అది వీళ్ళకి వల్ల కాదు కాబట్టి. లక్షల కోట్లు ఖర్చు పెట్టి చివరికి 100 కోట్లు సంపాదించి, అంటే లక్షల కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్ల ఆదాయం సంపాదిస్తే ఒక 30-40 ఏళ్ల తర్వాత అక్కడ 1000 కోట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? ఇప్పుడు జరగదు. విశాఖపట్నానికి వెళ్ళనీయకుండా తెలుగుదేశం అడ్డుకుంది, కోర్టుల్లో కేసులు వేశారు కాబట్టి అక్కడ ముందుకు జరగదు. దాంతో ఏం చేయాలి? రాజధాని లేని రాష్ట్రం మనం అంటున్నాం కదా. ఇప్పుడు వాస్తవంగా రాజధాని ఎవరిది? నేను 1,00,000 సార్లు చెప్పా. ప్రస్తుతం మన రాజధాని హైదరాబాదు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని చంద్రబాబు డిసైడ్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేయలేదని 1,00,000 సార్లు చెప్పా. ఇప్పుడు ఎందుకు వచ్చింది లేకపోతే ఈ పదం? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగించమని కేంద్రాన్ని కోరతామంటూ రేపు జూన్ 2వ తారీఖు లోపు రాష్ట్రానికి కనుక రాజధాని అనౌన్స్ చేయకపోతే ఉమ్మడి రాజధానిగా దాన్ని కంటిన్యూ కావాలి. ఇది అత్యంత కీలకమైనటువంటి. అందుకే ఈ ఎన్నికలకు ముందే ఈ పదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కిందసారి అమరావతే తెలుగుదేశం పార్టీని దెబ్బతీసింది. ఎందుకని? ఆ 29 గ్రామాల్లో నవనగరాలతో కూడిన రాజధాని నిర్మిస్తామని చెప్పేటప్పటికి మిగతా ప్రాంతాలు మేమందరం అన్యాయం అయిపోవాలా అని చెప్పి ఎదురు తిరిగి వేయడం వల్లనే ఓటు 151 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం అందుకే అమరావతి రాజధాని ఉండాలంటోంది, కానీ ఆ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. కానీ నవనగరాలతో కూడిన రాజధాని అక్కడే కడతా ఉంటుంది. ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఆ పాయింటే జనంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. రాష్ట్రం బాగుపడాలంటే విశాఖపట్నం రాజధాని కరెక్ట్, మేమేం మా రాయలసీమ మా కడప అంటలేదు, కానీ వీళ్ళు ఇక్కడ పెట్టడానికి వెనకాలైతే భూములకి వెనకాల భూములు తినేశారు కాబట్టి దానికోసం చూస్తున్నారు. అసలైతే 29 గ్రామాల్లో 1 కోటి మంది జనాభా ఎట్లుంటారు, అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేదాన్ని ప్రచారంలోకి తీసుకురావడం, మొత్తం అంతా అక్కడే అభివృద్ధి అంటూ మళ్ళీ ఎట్లా చేస్తారన్నటువంటి పాయింట్ని ఇక్కడ జనంలో చర్చ తీసుకురావడం అన్నటువంటిది, తద్వారా మిడిల్ క్లాసులో డిబేట్ తీసుకురావడం అన్నటువంటిది వీళ్ళ ఎత్తుగడలాగా కనబడుతోంది.